నమస్కారం. సహజ నేచురల్‌కి స్వాగతం. ఈరోజు సర్ఫ్ లిక్విడ్ తయారు చేసుకోవటానికి చూపిస్తున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో. నేను చాలా మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేక్స్ కూడా మీరు చేయకుండా ఉండాలని వీడియో అప్లోడ్ చేశానండి. అవేంటో నేను నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ చేయకుండా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇది ఎస్ఎల్ఈఎస్ అండి. 1 లీటర్ తీసుకున్నానండి. రెండోది ఏఓఎస్ అండి. ఇది కూడా 1 లీటర్ తీసుకున్నాను. మూడోది సోడియం సిలికేట్. ఇది 330 ml తీసుకున్నానండి. ఫస్ట్ చేసిన మిస్టేక్ ఇదేనండి. ఇది ఎంత తీసుకోవాలో లాస్ట్‌లో చెప్తానండి. ఇప్పుడు నేను తీసుకున్న ఫార్ములాలో 330 తీసుకున్నాను. 330 ml. తర్వాత నేను సెంట్ అండి ఇది. సెంట్ మన ఇష్టం అండి. మనకి ఏది నచ్చితే అది. నేను ఏరియల్ సెంట్ తీసుకున్నాను. ఇది జీ సాల్ట్ అండి. అదే గ్లోబల్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది 150 గ్రామ్స్ తీసుకున్నానండి సాల్టు. లాస్ట్ చూపించింది అది కలర్ అండి. కలర్ కూడా మన ఇష్టం. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది వాటర్ అండి. 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. మనం సర్ఫ్ లిక్విడ్‌కి తయారు చేయడానికి ఇప్పుడు ఏ లిక్విడ్స్ చేసినా సరే కానీ మనం ఆర్ఓ వాటరే తీసుకోవాలండి. ఆర్ఓ వాటర్ తీసుకోవడం వల్ల లిక్విడ్ దాని సామర్థ్యం పోకుండా ఉంటుందండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆ లిక్విడ్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. వాటర్‌లో ముందు వాటర్ మంచిది తీసుకోవాలండి. తర్వాత ఫిల్టర్ వాటర్ కానీ, ఆర్ఓ వాటర్ కానీ. ఫస్ట్ దాంట్లో నేను వేసింది ఎస్ఎల్ఎస్ అండి. ఎస్ఎల్ఎస్ ఫస్ట్ వేయాలండి డబ్బాలో. తర్వాత ఏఓఎస్ కలపాలండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వేసుకుని కలుపుకోవాలండి. ఇవి కెమికల్స్ కాబట్టి మనం చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకంటే మనం జాగ్రత్తగానే ఇలాంటి కెమికల్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. పిల్లలవి కూడా లేకుండా చూసుకుని మీరు చేసుకోవాలండి ఇంట్లోని. ఇది రెండోది నేను ఏఓఎస్ అని చెప్పాను కదండి. ఏఓఎస్ కూడా 1 లీటరు. ఇది రెండు కూడా ఫస్ట్ రెండు బాగా మిక్స్ చేసిన తర్వాతే మూడోది వేయాలండి. మీరు ఈ కెమికల్ తయారు చేసేటప్పుడు అవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకుండా ఉండాలని ఇవన్నీ చెప్తున్నానండి. ఇది సోడియం సిలికేటు ఇంత క్వాంటిటీలో వేయకూడదంటండి. 330 ml అంటే చాలా గాఢత అయిపోతుందండి. కానీ లిక్విడ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కానీ దాంట్లో గాఢత ఎక్కువైపోయిందండి. అంటే మనం దాన్ని గాఢత ఎక్కువైతే మన బట్టలు చినిగిపోయే అవకాశం ఉన్నాయంటండి. అలా బట్టలు చినిగిపోయి మురికి బాగా వదులుతుంది. కానీ బట్టలవి కూడా పాడైపోయే అవకాశం ఉందంట. పీహెచ్ నేను లాస్ట్‌లో చెక్ చేసుకున్నానండి. లాస్ట్‌లో చెక్ చేస్తే 10 వచ్చేసిందండి. 10 రాకూడదంట. అందుకు నేను చేసిన తప్పు మీరు చేయకూడదని చెప్తున్నాను. సోడియం సిలికేట్ వేసిన తర్వాత నేను వాటర్ పోసానండి. సోడియం సిలికేట్ ఎంత వేయాలంటే నేను వేసింది 330 ml వేసాను కదండి. 330 ml వేయకుండా మీరు 2 ఎంఎల్ వరకు వేయండి. అంతకంటే ఎక్కువ వేయొద్దండి. అంతవరకు అంతకు మించి అయితే వేసుకోవద్దండి ఎవరు కూడా. నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. మూడో తప్పు, నేను సాల్ట్‌ని డైరెక్ట్‌గా అలాగే వేసేసానండి. జీ సాల్ట్‌ని అలా డైరెక్ట్‌గా అలా వేయటం వల్ల నాకేం పాడవలేదు లిక్విడ్. కానీ అలా వేయటం వల్ల నేను చాలాసేపు దాంట్లో కలవలేదండి ఆ లిక్విడ్‌లో నా సాల్టు. అలా కలపడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని నేను చేసిన తప్పు, ఇది సాల్ట్‌ని డైరెక్ట్ దాంట్లో వేయకుండా మీరు కొంచెం వాటర్ పక్కకు పెట్టుకుని ఆ వాటర్‌లో మిక్స్ చేసి అప్పుడు దీంట్లో కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల మీకు పని వేస్ట్ అవ్వదు. మనకి అంతసేపు కలపాల్సిన అవసరం కూడా ఉండదు కదండీ. అందుకని ఈ జాగ్రత్త తీసుకోండి. దీనివల్ల నాకు లిక్విడ్ ఏం పాడవలేదు. 10 వచ్చింది కానీ అది వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం క్వాంటిటీలో వాడుకోవాలది. నేనేం చేశాను, 10 వచ్చింది కదా, దాన్ని తగ్గిద్దాము, దాన్ని దాన్ని కరెక్ట్‌గా తీసుకొద్దాం పీహెచ్‌ని అన్నట్టుగా నేను మళ్ళీ తెలిసి చేసిన తప్పుకి మొత్తం పాడైపోయిందండి లిక్విడ్. అది ఏం చేశాను, ఆ తప్పేంటో లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఏం చేశాను, సెంటు మనం ఏరియల్ సెంట్ అని చెప్పాను కదండీ, అది 10 ml వేసుకున్నానండి నేను సెంటు. సెంటు కూడా మీ ఆప్షనల్ అండి. మీ ఇష్టం, మీకు ఏది సర్ఫ్ ఎక్సెల్‌ది సెంటు, లేకపోతే ఏరియల్ సెంటు, లేకపోతే లెమన్ సెంటు, మన ఇష్టం. నేనైతే ఏరియల్ సెంట్ తెచ్చుకున్నాను. నేను కలర్ కూడా మీ ఇష్టం అండి. పింకు, బ్లూ అలాగా. ఎక్కువగా సర్ఫ్ లిక్విడ్ బ్లూయే ఉంటుందని నేను బ్లూ ఎంచుకున్నాను. బ్లూ కలరు. బ్లూ కూడా అది ఎక్కువ వేసుకోవద్దండి. 2 ml అలా వేసుకోవాలి అంతే. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. ఇక్కడ వరకు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి నేను చేసిన లిక్విడ్. అది లిక్విడ్ కూడా కరెక్ట్‌గా మనం బజార్‌లో కొనుక్కునేది ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి. అంతా బాగుంది. నేను ఇది ముందు రోజు తయారు చేసి పక్కన పెట్టాక పీహెచ్ చెక్ చేసుకున్నానండి. ఆ రోజే చెక్ చేయలేదు నేను. పక్కన పెట్టి మరుసటి రోజు అంటే ఒక 4, 5 గంటలు పక్కకు పెట్టాలి కదా అన్నట్టు అలా ఉంచి పీహెచ్ చెక్ చేస్తే 10 వచ్చిందండి. 10.5 వచ్చింది. 10.5 వచ్చిందంటే
పీహెచ్ ఎక్కువ రావటం కరెక్ట్ కాదని చెప్పారండి. 10 రాకూడదు, 8 నుంచి 9.5 వరకు పర్వాలేదు సర్ఫ్కి అని చెప్పారు. సరే దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే సిట్రిక్ యాసిడ్ కలపమని చెప్పారు వాళ్ళు. సిట్రిక్ యాసిడ్ అంటే అదే నిమ్మప్పు అండి, అది మన వంటల్లో కూడా వాడతాము. దాన్ని వాటర్లో కలిపానండి. నేను ఎన్నిసార్లు కలిపి చెక్ చేసినా కూడా అది 10.5 వస్తుందండి. 10.5 వస్తుంది. అంటే పీహెచ్ తగ్గాలండి. మనం సిట్రిక్ యాసిడ్ కలిపినప్పుడు పీహెచ్ తగ్గాలి. పీహెచ్ తగ్గట్లేదు. సరే పీహెచ్ తగ్గట్లేదు కదా అనేసి చూస్తే అది కొద్దిసేపటికి మొత్తం అది ఇరిగిపోయిందండి. అది మనం పాలు ఇరిగిపోతే ఎలా అవుతుంది, ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. ముందు రోజు అండి అది. తర్వాత రోజు నేను అది సిట్రిక్ యాసిడ్ కలిపిన తర్వాత చూస్తే మొత్తం ఇరిగిపోయినట్టు ఆ లిక్విడ్ దేనికి పనిచేయదండి అది. కాకపోతే అది వాడుకోవడమే మంచిది. ఎందుకంటే మనం ఈ కెమికల్స్తో చాలా జాగ్రత్తగా చెయ్యాలండి. సరైన అవగాహనతో చెయ్యాలి. నేను ట్రయల్గానే చేశాను. మీరు కూడా ఎవరైనా ఇలా తెలిసి తెలియక అయినా చేస్తారేమోనని నేను చూపిస్తున్నానండి. ఇక చూశారు కదా నా పీహెచ్ అలా బ్లూ కలర్ వస్తే 10 ఉందండి. అలా ఇలా ఇరిగిపోయిందండి. ఇరిగిపోయి తర్వాత ఏమైందో తెలుసండి, మొత్తం సెపరేట్ అయిపోయిందండి. లిక్విడ్ సెపరేటు, ఇది సెపరేటు. అంటే నా లిక్విడ్ పాడైపోయిందని అర్థం. ఇలాంటి తప్పులు మీరు కూడా చేయకుండా ఉండి, ఇలా నేను మళ్ళీ కరెక్ట్ ఫార్ములా తయారు చేశానండి. ఆ వీడియో కూడా పెడతాను. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా వస్తాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.